డీసీసీ పదవి ఆశించి భంగపడిన వారికి గాంధీ భవన్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అసంతృప్తి నేతలకు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి పిలుపొచ్చింది. దీంతో నేడు ఇన్ఛార్జ్ను కలిసి తమ ఆవేదనను చెప్పుకోనున్నారు. మరోవైపు కార్పొరేషన్ పదవులు, ఇతర పదవుల్లో స్థానం కల్పిస్తామని అసంతృప్తి నేతలు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ గాంధీ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రాకేష్, ఏదైతే డీసీసీ పదవి ఆశించి భంగపడిన వారికి గాంధీ భవన్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాకేష్? అసంతృప్తి నేతలతో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నిన్నటించి కూడా భేటీ అవుతున్నారు. ఈ మధ్య కాలంలోనే డీసీసీ అధ్యక్షుల పదవులను పీసీసీ భర్తీ చేసింది. ఈ నేపథ్యంలో చాలామంది పోటీ పడ్డప్పటికీ కొంతమందికి అవకాశం దక్కాయి. దీంతో చాలామంది పోస్టులు రాని వారందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు నడుస్తున్న నేపథ్యంలో పార్టీల్లో ఇంటర్నల్గా ఈ అసంతృప్తి నేతల వల్ల నష్టం జరుగుతుందనే అభిప్రాయంతో ఉన్న పీసీసీ పెద్దలు ఇన్ఛార్జ్ ద్వారా రాయబారం నడుపుతున్నారు. మొత్తం 36 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. అందులో 30 పోస్టులు డీసీసీ కాగా మిగతాయి సిటీ కాంగ్రెస్ సంబంధించిన పోస్టులు భర్తీ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఈ భర్తీ చేసే క్రమంలో ఒక్కొక్క పోస్టుకు 3 ఎంపిక చేయడం జరిగింది. అందులో ఫైనల్గా ఒకరిని ఎంపిక చేశారు. దీంతో ఇద్దరు చివరిగా ప్రయత్నం చేసి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. దీంతో వారందరినీ కూడా నిన్నటించి కూడా ఇన్ఛార్జ్ తన క్వార్టర్స్ పిలిపించుకొని మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. పార్టీలో అలాగే కార్పొరేషన్ చైర్మన్లలో అవకాశం కల్పిస్తామని తమకు హామీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గట్లే అలాగే పార్టీకి సంబంధించిన అనేక వింగ్స్కి సంబంధించిన అధ్యక్ష పదవులు ఇంకా ఖాళీగా ఉన్న నేపథ్యంలో సామాజిక సమీకరణను దృష్టిలో పెట్టుకొని వాటన్నిటి కూడా ఈ డీసీసీ పదవులు ఆశించి భంగపడ్డ వారందరూ కూడా అడ్జస్ట్మెంట్ చేస్తామనేది ఇన్ఛార్జ్ హామీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో మిగిలిన కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు కూడా భర్తీ చేయనున్న నేపథ్యంలో వాటిలో కూడా అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. రేపటి వరకు కూడా ఈ అసంతృప్తి నేతలతో ఇన్ఛార్జ్ భేటీ కొనసాగే అవకాశం ఉంది. ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా టైం ఇస్తున్నారు. జిల్లాల వారిగా ఎప్పటికప్పుడు పిలిచి వాళ్ళతో మాట్లాడుతున్నారు. అలాగే లోకల్ బాడీ ఎన్నికల్లో స్థానికంగా ఉన్న పరిస్థితులు ఏంటి, పార్టీకి ఏ మేరకు ఇది కొంత బూస్టింగ్ ఇస్తుందనే దానిపైన కూడా అభిప్రాయం సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా త్వరలోనే ఈ అన్నిటికి సంబంధించి అసంతృప్తి నేతల్ని సెట్ చేసి మిగతా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అక్కడ కూడా అవకాశం కల్పించే విధంగా హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఓవరాల్గా అసంతృప్తి నేతలను బుజ్జగించేందుకైతే నిన్నటి నుంచి తీవ్ర ప్రయత్నాలు అయితే ఇన్ఛార్జి అలాగే పీసీసీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది.